వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరిట మొదటి విడత 67,50,000 మందికి, ఇప్పుడు రెండో విడత 67,90,000 మందికి, సుమారుగా 40,000 మందికి పెంచి తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తూ ఉంది. మొదటి విడత 10,300 కోట్ల రూపాయలు ఒకే రోజు ఒకే విడత తల్లి అకౌంట్లో జమ చేసింది. ఇప్పుడు కూడా 10,600 కోట్లు సుమారుగా జమ చేయబోతూ ఉంది, చేస్తుంది త్వరలో. దీన్ని వక్రీకరిస్తూ బొత్స సత్యనారాయణ మాకు లెక్కలు చెప్పండి అంటున్నాడు. ఎందుకు లెక్కలు చెప్పాలి? మీ హయాంలో మీరు ఏం చేశారు, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది విశ్లేషించడానికి మనతో పడున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమతి శ్రీనివాసరావు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. తల్లికి వందనం పేరిట కూటమి ప్రభుత్వం రెండోసారి కూడా సుమారుగా 10,600 కోట్ల రూపాయలు జమ చేయబోతాం తల్లికి వందనం ఖాతాల్లో. దాన్ని వక్రీకరిస్తూ మీరు ఇవ్వడం లేదు, మేము ఇచ్చాం, మాకు లెక్కలు చెప్పండి అంటున్నాడు బొత్స సత్యనారాయణ. ఏం లెక్కలు చెప్పమంటారు, ఎట్లా చెప్పాలి? సంక్షేమ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం లేదండి. అంటే పరాకాష్ట. అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమాలు చేస్తుంది. ఇంకా కొంతమంది ఏదో కావాలని జగన్ బాగా డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చేసింది. అసలు వీళ్ళు ఇష్టం చూస్తుంటే అందరికీ కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. అవును, మితిమీరిన సంక్షేమం అని. ఇప్పుడు అన్న క్యాంటీన్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళేమి ఎంత మేలు జరుగుతుందో, ఎంత ఉపయోగంగా ఉందో. సంక్షేమ రాజ్యం అంటే ఆంధ్రప్రదేశే. టీడీపీ ఎప్పుడున్నా వాళ్ళు చేస్తారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా చేస్తున్నారు. ఇక్కడ అమ్మఒడని ఇచ్చి అతను మొత్తం 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చాడు అతను. ఏమంటే వీళ్ళు ఆల్రెడీ 2 సంవత్సరం ఇచ్చేస్తున్నారు, 2 ఏళ్ళైంది 2 సంవత్సరం ఇచ్చేస్తున్నారు. అంటే మొదటి సంవత్సరం ఇచ్చారు, 2 సంవత్సరం కూడా ఇస్తున్నారు. పైగా ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తారు. అంటే అసలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15 మంది పిల్లలు ఒకే ఇంట్లోనే 15 మందికి పిల్లలకి ఇచ్చారు. అంతకుముందు ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా వాళ్ళకి మినహాయింపు ఉందేమో. ఇప్పుడు అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అదనంగా పెరిగింది. ఇప్పుడు ఎంతమంది 68 లక్షల, ఇప్పుడు సుమారుగా 10,000 20,000 అటు 68 లక్షల మంది, 68 లక్షల మందికి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 40 లక్షల మందికి ఇచ్చాడు. అవును, అంటే 28 లక్షల మందికి అదనంగా ఇస్తున్నారు వీళ్ళు. దానికి నిన్న మొన్న ఎవరో నాతో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఏదైనా ఇస్తానని చెప్పాడు. 5 ఏళ్లలో ఒకసారి ఏదైనా ఇచ్చి అతను బటన్ నొక్కి హడావుడి చేయడు కాబట్టి ఎక్కువగా కనపడింది మనకి. వీళ్ళ కార్యక్రమాలు, వీళ్ళు డబ్బులు పంపిణీల్లో అసలు హడావుడి లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఆగోళ తప్ప దీన్ని ప్రచారం చేసి కూడా లేడు. అయితే ప్రజలకు నేరుగా లబ్ధి పొందుతున్నప్పుడు, ప్రజలు నేరుగా అందుకుంటున్నప్పుడు పెద్ద ప్రచారం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళ చేతికి మిఠాయి పొట్లం ఇచ్చిన తర్వాత వాళ్ళ మిఠాయి పొట్లం తీసుకుని తింటున్నప్పుడు మిఠాయి పొట్లం పెట్టాం అని ఏం చెప్పక్కర్లేదు. పబ్లిసిటీ ఎప్పుడు కావాలంటే మిఠాయి పొట్లం అలా చూపించి మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుని మిఠాయి పొట్లం ఇచ్చేమని చెప్పుకుంటాం, అప్పుడు కావాలి పబ్లిసిటీ. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో పబ్లిసిటీ లేకపోయినా పర్లేదు. ఎందుకంటే నేరుగా లబ్ధిదారులు ఉంటారు కదా, 68 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. ఉన్నప్పుడు నువ్వు చెప్పుకుంటే చెప్పుకోకపోతే అదే ఆలోచన అనుకుంటున్నాను నేను. అయినా సరే చెప్పుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవతల నోటికి తాళాలు వేయాలంటే, ఆ స్మెల్ కంపునోళ్ళకి తాళాలు వేయాలంటే చెప్పుకోవాలి. ఇప్పుడు బొత్స వచ్చినట్టుగా లెక్క చెప్పమన్నాడు. ఎందుకు చెప్పాలి? మీకు లెక్క కావాలంటే మీరు కౌన్సిల్లో ప్రతిపక్ష నేత కాబట్టి, లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి అక్కడ అడగని చెప్తారు. జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీలో అడగమని చెప్తారు. నేను మీరు కూర్చొని చెప్పుకుంటే చెప్పి రకాలు కాదు. ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్పాలి? అసలు మీకు ఎందుకు చెప్పాలి? మీరు మీ వేదికలు ఉన్నాయి, ఆ వేదికలు అడగండి, ఖచ్చితంగా చెప్తారు. స్పష్టంగా వివరంగా మీకు ఒక దొంతరు ఇచ్చేస్తారు. దాని వివరాలు ఎవరెవరికి లబ్ధిదారులు ఎవరున్నారో. కావాలంటే లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వచ్చినాయి లేదని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ పథకమైనా సరే. ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ అన్నారు బస్సులు. దానివల్ల చాలామంది ఏమన్నారంటే ఆ బస్సులు తీసేసి అమ్మాయికి 1,500 ఇమ్మన్నారు. డెఫినెట్గా వచ్చే సంవత్సరం ఇస్తారేమో స్కీమ్. ఆగాలి కదా, మొత్తం అన్నీ ఒకేసారి కొమ్మరిచ్చేస్తారు, ఏరేసుకోండి అంటారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం అనేటువంటిది చాలా ఊరట వాళ్ళకి. 1,500 రూపాయలు కొంతమందికి వర్తించే స్కీమ్ అండి. బస్సు ఫ్రీ బస్ అనేది ప్రతి మహిళకి వర్తించే స్కీమే కదా. దానివల్ల ఏంటంటే ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక పట్టణాలు, మండల కేంద్రాలకి సమీపంలో ఉన్న గ్రామాల్లో నివాసం ఉంటారు. మండల కేంద్రానికి వెళ్ళి పని చేసుకోవాలి. లేదంటే ప్రైవేటు ఉద్యోగమైనా, ప్రభుత్వ ఉద్యోగమైనా, లేకపోతే రోజువారీ కూలీ అయినా, లేకపోతే నువ్వు ఉన్న పల్లెటూరులో ఉన్న గ్రామాల్లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులైనా, పూలు, పళ్ళు, పాలు, ఏదైనా సరే నువ్వు సమీపంలో ఉన్న మండల కేంద్రాలకు కానీ పట్టణాలకు కానీ పోయి నువ్వు అమ్ముకోవాలన్నా, లేదంటే ఇప్పుడు నిర్మాణ రంగ కూలీలైనా కార్మికులుగా వెళ్తూ ఉంటారు కదా, ఇలా వెళ్ళిన వాళ్ళకి నెలకి 1000 నుంచి 3,000 లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారండి. చాలామంది ఉన్నారు. అవును. దీంతో పాటు అన్నా క్యాంటీన్లో ఉంటే వాళ్ళు చాలా పరిమితమైన ఖర్చుతోటి వాళ్ళు దినచర్య పూర్తవుతమే కాకుండా
వాళ్ళు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నేరుగా లబ్ధి పొందొచ్చు. ఇది చాలా పెద్ద స్కీమ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అన్నట్టుగా వీళ్ళందరికీ లబ్ధి పొందే స్కీమ్ అది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇది సంక్షేమ రాజ్యం అనుకుంటే ఏమంటారు? ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఒకటి ఉన్నాయి. ఇది ఊరికే వాళ్ళు విమర్శ చేయడానికి అది తేలిపోతూ ఉంటుంది. ఆ విమర్శ చేస్తారు వాళ్ళు. విమర్శ చేయకుండా ఎందుకుంటారో వాళ్ళు మామూలుగానే నువ్వు అన్నీ అంత బాగా చేస్తా కూడా ఏదో వంక పెట్టడానికి ట్రై చేస్తారు. ఏది లేకపోతే కూడా వాళ్ళని కొట్టేసుకుంటారు. అర్థమైందా? అవును. ఇప్పుడు ఎవరు కొడతలేదు అనుకోండి, ఇప్పుడు వీళ్ళని కొట్టమని రెచ్చగొడుతున్నారు. ఎవరిని? ఇప్పుడు ప్రభుత్వం మీద వీళ్ళు ఇష్టమైనట్టు బురద జల్లి ప్రభుత్వాన్ని కవ్విస్తున్నారు వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడి. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం గౌరవ వందనం ఇచ్చింది పద్మనాభం గారికి ఆయన చనిపోయినప్పుడు, దాన్ని అడ్డుకుని తోసేసాడు. దాని అంతరార్థం ఏంటి? పోలీసులు ఆయన గౌరవం దక్కకూడదు. అది వేరే కుట్ర. ఈ పోలీసులు గొడవ పెట్టి కేసు పెట్టారు అనుకోండి, కేసు పెట్టి తీసుకెళ్ళి పీకారు అనుకో, అదిగో మమ్మల్ని కొట్టేశారు బాబాయ్ అంటాను. సార్, ఆ ఇన్సిడెంట్ మొన్న పెద్దగా ఎవరు స్పందించలేదు, దాన్ని గమనించలేదు. కానీ నిన్న ఇవాళ చూస్తూ ఉంటే చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది వైసీపీ మీద. ఎందుకు రాదండి? ఇప్పుడు ఆయన గౌరవానికి నువ్వెవడవ అడ్డుకోవడానికి? ఆయన మాజీ మంత్రి, 3 సార్లు ఆయన ఎమ్మెల్యే చేసాడు. ఆయన గౌరవాన్ని నువ్వు ఎంత ఎంపీ చేసాడు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో దక్కే గౌరవం అది. ఎందుకంటే ఒక అరుదైన గౌరవాన్ని ఆయన రాజకీయ జీవితం చర్మాంకంలో కొంచెం చిన్న చిన్న పొరపాట్లు ఎవరన్నా చేస్తారు, లేకపోతే కొంతమందికి ఇష్టం అవ్వచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఏవైనా గౌరవనీయమైన వ్యక్తి, అతనికి అనేక మంది అభిమానులు ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఒక పొరపాటుని జగన్మోహన్ రెడ్డి సాంగత్యం చేసి ఉండదు, దుష్టజన సాంగత్యం. అది ఆయన ఇష్టపూర్వకంగానే చేశాడు. ఏది చేసినా ఇష్టపూర్వకంగా చేసాడు, డైరెక్ట్గా చేశాడు, కుట్రలు ఏం చేయలేదు. కాబట్టి అతనికి ఆ గౌరవం దక్కాలి. ప్రభుత్వమే, చంద్రబాబు గారు ఎవరు ఇచ్చారని అనుకోక్కర్లేదు. మీరు ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని నువ్వు ఎందుకు అడ్డుకున్నావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నేను చేస్తున్నానంటే నువ్వు వద్దంటే పర్లేదు, అంతేగాని ప్రభుత్వం చేసిందని కాదంటానికి మీరెవరు? నిజంగా పెద్ద నేరం అది. తల్లికి వందనం కూడానండి, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. కాకపోతే గెలిచిన తర్వాత ఇంటికి ఒక బిడ్డగా ఇచ్చాడు, అందరికి ఎగ్గొట్టాడు. ఇచ్చింది కూడా మరి 3 సంవత్సరాలే. ఆ 3 సంవత్సరాలు కూడా అనేక కోతలు పెట్టి వాళ్ళని మానసికంగా క్షోభకురు చేశాడు. ఇవాళ 68 లక్షల మంది పిల్లలకి ఇస్తా ఉంటే తల్లికి వందనం, ఆనాడు చేయకుండా వాళ్ళు చేసే వాళ్ళని విమర్శిస్తా ప్రజల చేత చేతరించుకుంటా ఎందుకు రాజకీయం చేస్తారో తెలియని స్థితిలో ఉన్నాడు బొత్స సత్యనారాయణ కూడా. మీకు బొత్స సత్యనారాయణ గారు దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయటం. మామూలుగానే సీనియర్ నాయకుడు అయినా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ అర్హతలు ఉన్నవాడు. వైసీపీ పార్టీ నుంచి సీఎం అర్హతలు ఉన్న వాళ్ళలో బొత్స సత్యనారాయణ గారు నెంబర్ 1గా నిలబడతాడు. మోహన్ రెడ్డి అవ్వాల్సిన ఏం లేదు, బొత్స సత్యనారాయణ గారు కూడా అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి, వై నాట్ బొత్స సత్యనారాయణ గారు? అర్హతతో పోల్చుకుంటే బొత్స బెటర్ జగన్ కంటే. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు చేసాడు. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక రకంగా అవమానం ఆయనకి. ఆయన చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తారు. ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడి కదా, ఆయన చెప్తారు నువ్వు ఇలా మాట్లాడమని. కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం ఎంత బాగా పరిపాలించినా ఏదో మాట్లాడతారు. దాని తోడు తెలుగుదేశానికి ఫ్లేవర్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అట్లా కోతం ఇస్తూ ఉంటాయి. వీళ్ళు కూడా ఎప్పుడేం అసందర్భంగా మాట్లాడుతూ ఉంటారు. అది తెలివితేటలు. దానివల్ల వాళ్ళు ప్రస్తుతానికి బాగుంది అనిపిస్తారు, మేము బాగా విమర్శిస్తున్నాం అనుకుంటారు. అల్టిమేట్గా ఏమవుతుందంటే జనం అంతా కూడా అన్నీ వినేసి మా చంద్రబాబు నాయుడు అంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్న ప్రజలు సంతోషపడుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న తీరు, బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి కూడా అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంక్షేమ ఫలాలు అందుతున్న ప్రజల సంతోషాన్ని అద్భుతంగా విశ్లేషించిన అర్జునుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.